బేబీ, నేను నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? ఇప్పుడే వాళ్లకో బిస్కెట్ వేసి బయటకొచ్చాను. వాళ్ళు రియలైజ్ అయ్యేలోపు వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేయాలి. బేబీ, ప్రాబ్లం ఏం లేదు కదా? ఏమైంది మామ్? నన్ను అడగకూడని క్వశ్చన్ అడుగుతున్నావు. ఏం లేదు, నాకు కొంచెం కంగారుగా ఉంది. డోంట్ వరీ, వెళ్తుంది సామాన్య. ధైర్యంగా ఉండు. సూర్య, నేను చెప్పింది అసలు వినవేంటి? ఆ సామాన్య నీకు డాన్స్ వచ్చు కదా? బా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఆ సామాన్య మనకేదో ప్రాబ్లం తెచ్చేలా ఉంది. నాకు తెలిసి ఆ సామాన్య వాష్రూమ్లో లేదు. అక్కడ లేకపోతే ఏంటి, ఇక్కడ కూడా లేదు కదా. నువ్వు టెన్షన్ పట్టం మానేసి నాకు డాన్స్ నేర్పించు. అరే, ఇదిగో అక్క స్టిక్స్ కూడా తీసుకొచ్చింది. ఇక నువ్వు నేర్పడమే బ్యాలెన్స్. నీకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కదా? ఇష్టం ఉండదు అంటే రాదు కాబట్టి. నువ్వు నేర్పావంటే ఇష్టం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి డాన్స్ చేయొచ్చు. అసలు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కి నువ్వు మాట్లాడుతున్న మాటలకి అసలు లింకే లేదు. అర్థం చేస్తున్నావు, అర్థం కావట్లేదు. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. కమాన్ శామ్, తీసుకో. తీసుకో. సరే, గుడ్. ఇటు తిరుగు. ముందు ఇలా పట్టుకో. ఇదిగో ఇటువైపు 1, అటువైపు 2, మరి పైకి 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు ఆడ, ప్రియుడే చెలికై చూడ. చెలి కనిపించేనా కను చాటుగా నాకు, తన ప్రేమ చెప్పేనా ఈనాడు. తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.